ఓం నమో పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీపతయే హర హర మహాదేవ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. విష్ణు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అయ్య బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం. నమస్కారం. గెటప్ అదిరింది సార్. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే. నమస్కారం నమస్కారం నమస్కారం. నాకు వదిన సుమా గారు, నేను ఎప్పుడు బాబీ అనే పిలుస్తాను. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప. ఇది కన్నప్ప సినిమా. దట్ ఐ థింక్ వాటో వాట్. నేను ఎడిటింగ్ లో సినిమా చూసినప్పుడు వావ్ ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా, ఇది చేయగలిగానా? ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. శివలీల. హర హర మహాదేవ్. సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? నువ్వు ఊరుకోమా, అంటావు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఒకవేళ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా, చెప్తాడన్నా. చెప్పు 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 చెప్పమ్మా. నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. నేనా? నేనేనా? మళ్ళా నేనే. ఇంత ప్రేమేంటి బాబు? దాని తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. లిస్ట్ కాస్త పెద్దగా. అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే నా మిత్రుడు శివబాలాజీ, అతను చేసిన సహాయం నేను చెప్పలేను కానీ అది మర్చిపోలేని సహాయం. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. థ్యాంక్స్. లవ్ యూ. మోహన్ లాల్ గారు మహానటుడు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ రోజు తమిళ్లో ఈ సినిమా ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుందంటే మీకే థ్యాంక్స్ చెప్పాలి శరత్ అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? అలాగే మధుబాల గారికి, ఆవిడికి మధుజీ, యూ హ్యావ్ 2 daughters. I don't know, you look like a daughter yourself. I don't know how you have 2 daughters. ఓయమ్మా, చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా? నా బట్ట కుర్జాముఖమోడా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. వీడు తప్ప. మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్. అదే నోట్లో నాలుగు పిల్ల ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. శివరాజ్ కుమార్ గారు ఈ మధ్య కలిసినప్పుడు ఒక మాట అన్నారు. ఏంటది? శివానని దేనికో పిలిస్తే ఆయన వచ్చారు, కూర్చొని రెండు కూర్చోండి అన్న. శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఐ సెడ్ ఐ డోంట్ నో అన్న. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. స్టీఫెన్తో ఏది మాట్లాడినప్పుడైనా ఆయన ఏమంటాడంటే, ఆయన క్రిస్టియన్, ప్రేజ్ ద లార్డ్ అంటాడు ఆయన. స్నేహితుల్లో 2 రకాలు. బేసిక్లీ అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. కృష్ణుడిలాగా, కర్ణుడిలాగా. ఏం చెప్పావురా? కృష్ణుడు నీ పక్కనే ఉంటా, నీకు దారి చూపిస్తా, నీ వెంటే ఉంటాను అంటాడు. అభయమిదే మిత్రమా, ఈ ఈశ్వరుడున్న భయమేలా. కర్ణుడు ఏమన్నా చెయ్యి, నీ అనుకుంటాను, నేను చూసుకుంటాలే ఏది జరిగినా అంటాడు. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. ఆ జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్. మీరు మరీ టూ మచ్ అండి బాబు. థ్యాంక్స్ లార్డ్. ఫ్రెండ్ విరా
నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. లక్ష్మి ఏదో చెప్తుంది కదండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నీకు ఏం కావాలా ఎప్పుడు నీ వెనకానే ఉంటా. నువ్వు ఏమన్నా చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ మై బ్రదర్. నువ్వే దినం దాగువా, నీ ఇష్టం వచ్చిన ఏమన్నా కావాలంటే మర్డర్ కూడా. వెరీ గుడ్, నైస్. ఈ సినిమాకి కానీ ఇది సాధ్యమైంది నా దేవుడు మా నాన్నగారి వల్లే. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. ఆయన తర్వాతే నాకు దేవుడు. సార్ యువర్ గాడ్, సార్ గాడ్. అయ్యో గాడ్ అయ్యా. చాలా కష్టపడ్డాడు. ఇవాళ కూడా చెప్తున్నాను, తనకి హై ఫీవర్. ఇవాళ అయ్యో సానుభూతి వద్దురా. మార్నింగ్ ఒక్క స్టేట్ లో ఉంటే ఈవినింగ్ ఇంకో స్టేట్ లో ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ చెన్నైలో అయితే బెంగళూరులో లంచ్ ఉంటుంది. లంచ్ లండన్, స్నాక్స్ స్విట్జర్లాండ్, టీ టిబెట్, డిన్నర్ దుబాయ్. అంత దూరం ఎందుకు, ఒకే చోట తినొచ్చుగా. ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది, కన్నప్ప ఫెస్టివల్. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఈ మంత్ ఏ మూవీ చూడాలంటే కన్నప్ప కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనేది నేను సెన్స్ అయ్యాను. నేను కరెక్ట్ గా పట్టేశానండి. నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. 200 కోట్లు పెట్టి ఈ సినిమా ఈయన ఎందుకు ప్లాన్ చేశాడు అనే ఆలోచన చేస్తే సినిమా మీరు చూడండి, మోహన్ బాబుకు బోల్డెన్ డబ్బులు ఇవ్వండి అని చెప్పడానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు. అలవాటైతే వదిలిపెట్టలేం. One of my biggest and happiest friend and ever and so ever. థ్యాంక్ యూ. ఈడు బొక్క ఈడు ఇలా చేస్తాను తెలిస్తే వేరే చూడండి. ఏం చెప్పాలి అనేది అర్థం కావడం లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజు ఎవడది? ఎవడా మాట అంది? బాబు మీరు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడే రా. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్. కాదు, ప్రేమగా వచ్చారు. ఏం చెప్పుతున్నాడు మోహన్ బాబు అనేది వినండి దయచేసి. మొదలుపెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు చెప్పు. మనం అనుకుంటాం 2 పిక్చర్లు హిట్ అయిన వెంటనే వీఆర్ గ్రేట్ అనేనో. కాదా? కాదు కాదు కాదు. ఎంత కష్టపడ్డాడు, అది చేసాం ఇది చేసాం, ఇవన్నీ వద్దు. గతం అయిపోయింది, దాని గురించి మాట్లాడకు. అందరు హీరోలే ఈ సినిమాలో. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక 10 పేజీలు రాయొచ్చు ఒక్కొక్క నటుడి గురించి. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నామంటే. ఆన్సర్ చెప్పండి. వ్యాసాలు రాయద్దు ఇక్కడ. దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. మీ మొదటి ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఇచ్చేస్తారా? 2 పేర్లు చెప్తాను, వాళ్ళల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అనేది మీరు చెప్పాలి. అన్న నువ్వు ఇరికియాలని చెప్పకన్నా. ఇరికిచ్చేది కాదన్నా, నేను అడుగుతున్నాను. ఏ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, బి విష్ణు మంచు గారు. ఈ ఇద్దరిలో కల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్? మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? విష్ణు మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా. అయిపోయి ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.